ఉన్నది. ఏమది? దిక్కులు పిక్కటిల్లేలా కర్కశ స్వరముతో విలపిస్తున్న ఆ కఠిన కర్కోటకులెవరు? కడుపు తరుక్కుపోయేలా విలపించే ఆ కరుణామయి స్వరం ఎవరిది? అసహాయంగా వినిపిస్తున్న ఆస్పందనలు ఎవరివి? మదపు టేనుగు వలె అమాయకుల మీద దౌర్జన్యం చేస్తున్న ఆ కఠిన కర్కోటకులెవరు? ఆ రోదనలు పెడబొబ్బలు ఎవరివి? రత్న గర్భయని పేరున్న నా భరతమాత కడుపులో కార్జిత కాటుక కంట కన్నీరా ఆ కరుణామయి కోమల హస్తాలకు కఠిన దొందలలా వీరాది వీరులమని పేరున్న నా భారతీయ సహోదరులు ఆ తుచ్చ దేశద్రోహులకు బందిపోట్లుగా వచ్చిన తుచ్చ ద్రోహదోహులకు తల ఒగ్గుటయా? ఆపై బానిస బతుకు పట్టుకుటయా? ఆ దేశద్రోహులు మతోన్మాదంతో మారణకాండ కొనసాగిస్తూ మన దేశ ప్రజలను కించపరుస్తూ విజయ గర్వంతో వికటాట్టహాసము చేస్తూ విశృంఖలంగా ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకుంటుటయా? అమాయకులైన శాంతి కాముకులైన నా భారతీయ సహోదరులు నిర్వీర్యులై నిరాశక్తులై బానిసలై వారి కాళ్ళకు అడుగులొత్తుతూ తుచ్చమైన బానిస బతుకు బతుకుతుంటే అడిగేవారు ఎవరు లేరా? లేరు, ముమ్మాటికి లేరు. ఈ ఛత్రపతి శివాజీ కంఠములో ప్రాణముండగా నా దేశం బానిస బతుకు బతకడానికి వీలు లేదు. అమ్మా భరతమాత, నీ బిడ్డల రక్తం గడ్డ కట్టిందని బాధపడుతున్నావా? లేదమ్మా, లేదు. పంచభూతాల సాక్షిగా, నా తల్లి జిజియామాత సాక్షిగా, నా గురువు సమర్థ రామదాసు సాక్షిగా నీకు ప్రమాణం చేస్తున్నాను. నా రక్తం ధారపోసైనా, నా ప్రాణాలు అర్పించైనా నీ దాస్య విముక్తి కలిగిస్తాను. నీకు దాస్య విముక్తి కలిగించే వరకు నాకు ఆకలి దప్పికలు లేవు, నిద్రాహారాలు లేవు. విప్లవమే నా ఊపిరి, సాయుధ పోరాటమే నా పని. నేను పలికే ప్రతి మాట శత్రువు గుండె దత్తరిల్లే స్వతంత్ర కేక. తుచ్చమైన బానిస బతుకు బతికే కంటే స్వతంత్ర స్వేచ్ఛా జీవితం విలువైనదని నిరూపిస్తాను. నా సర్వశక్తులు ధారపోసైన భరతమాతకు దాస్య విముక్తి కలిగిస్తాను. ఆ దేశద్రోహులు మదోన్మాదంతో మారణకాండ కొనసాగిస్తూ వారిని తరించి కొడతాను, విజయం వీరస్వర్గము తేల్చుకుంటాను. నా భరతమాత నుదుటిపై నెత్తుడి కలపం తిరుగుతాను, ధర్మ సంస్థాపన చేస్తాను. మాత భవానీ మాత, నీవు నాకు బహుకరించిన ఈ ఖడ్గము సాక్షిగా
నా జీవిత లక్ష్యాన్ని తెలియజేస్తూ నా కర్తవ్యాన్ని బోధిస్తున్నాను. ఈ ఖడ్గం సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. మన రాజ్యంలో హిందువులు ఎంతగా గౌరవింపబడతారో ఇతర మతస్థులు అంతే విధంగా గౌరవింపబడతారు. ప్రజలందరినీ కన్నబిడ్డలా కాపాడుతాను. మరాఠా యోధుడిగా, సహజ నాయకుడిగా, అంతకు మంచి వ్యూహకర్తగా, ప్రజారంజకంగా పరిపాలన చేస్తాను. మహిళల రక్షణ మన రాజ్య విధానంలో అత్యంత ముఖ్యమైనది. మహిళల రక్షణ వారి గౌరవ మర్యాదలకు భంగం కలిగించినచో అది రాజద్రోహ నేరం కింద పరిగణింపబడుతుంది. స్త్రీలను అవమానిస్తే ఈ శివాజీ ఖడ్గానికి రక్త సింధూరమే. అంతేగాక సతీ సహగమనాన్ని పూర్తిగా నిషేధిస్తున్నాను. ఎవరమ్మా మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నువ్వు రాలేదా? నా సైనికులు బంధించి తీసుకొచ్చారా? నేను బంధించమని చెప్పానా? లేదమ్మా, లేదు. ఈ ఛత్రపతి శివాజీ స్త్రీ రక్షణకు ప్రాణాలు అర్పిస్తాడు తప్ప ఇలాంటి దుష్కార్యాలకు ఒరిగట్టడమ్మా. ఓ స్త్రీమూర్తి, నీ ముఖము చూసే భాగ్యము నాకు కలిగించు. అమ్మా, నీలో నా తల్లి రూపం కనిపిస్తుందమ్మా. మరాఠా యోధుల వీరమాత, మరాఠా యోధుల కుటుంబంలో పుట్టిన వీరమాత జిజియాబాయి కనుసన్నలలో, ఆజ్ఞలలో పెరిగానమ్మా. పరమత సహనం, స్త్రీల సంరక్షణ మా అమ్మ నుంచి నేర్చుకున్నానమ్మా. ఈ చక్రవర్తి నిర్ణయానికి విరుద్ధంగా ప్రవర్తించిన నా సైనికులను మందలిస్తాను తల్లి. మీరు నిశ్చింతగా ఉండండి. రాజలాంఛనాలతో నా ఇంటి ఆడపడచును సాగనంపినట్లు మీ రాజ్యానికి తిరుగు పంపిస్తాను తల్లి. నన్ను క్షమించు తల్లి. భారతీయ వీరులారా, మరాఠా యోధులారా, ధరణి మాత కన్నీరు పెట్టుకుంటే చూస్తూ ఊరుకుంటామా? రండి రండి, నాతో చేతులు కలపండి. మనమంతా ఒకటై సమిష్టిగా పోరాడుదాం. దేశ రక్షణకై పోరాడుదాం. సైనికులారా రండి, దేశమాత రక్షణకై పోరాడుదాం. మనము యుక్తితో, శక్తితో గెలవలేనప్పుడు యుక్తిని ఉపయోగిద్దాము. ఆ యుక్తి విద్య నుండి వస్తుంది. మనకు దేశం ముఖ్యం కాబట్టి మనకంటే దేశం కోసం పాటుపడదాము. భటులారా, ఏమిటది? అఫ్జల్ ఖాన్ నుంచి లేక. అఫ్జల్ ఖాన్ సంధికి పిలువనంపుతూ నిరాయుధుడై సంధికి పిలువనంపుడుతున్నాడు. మాయోపాయం ఉన్నదో తెలియకున్నది కాబోలు. నా ప్రాణముల కన్నా నష్టమేమున్నది? దేశమాత రక్షణకై కంకణబద్ధుడైన ఈ శివాజీగా ప్రాణభయం. నేను సంధికి వస్తున్నాను. సంధికి కాదురా, నిన్ను సమాధి చేయడానికి వస్తున్నాను. మా దేశం రత్న బండారం, సిరి సంపదలు వెలిసినటువంటి దేశం. అటువంటి దేశంలో ఉన్న సంపదలను మీరు కొల్లగొట్టారు. హిందూ దేవాలయాలను కూల్చివేశారు. నన్ను రెచ్చగొట్టడానికి నాకు ఇష్టదైవమైన భవానీదేవి దేవాలయాన్ని కూల్చివేశారు.
పవిత్ర గ్రంథాలను తగిలబెట్టారు. నీ అరాచకాలకు చమరగీతం పాడే రోజు వచ్చింది. కాచుకో అఫ్జల్ ఖాన్, నేను సంధికి వస్తున్నాను. ప్రతాప్గఢ్ కోట వద్ద సంధి సమావేశం. మిత్రమా, మిత్రమాని సంధికి రప్పించి నిరాయుధులైననున్న నన్ను చంపాలని చూస్తావా? నీ కుతంత్రాలు కుత్తలు నాకు తెలియవనుకున్నావా? నా జాగ్రత్తలో నేనున్నా. ఉక్కు కవసం ధరించి పిడిబాకుతో వచ్చాను. నిన్ను సంహరిస్తాను. నా చేతి గోళ్లతో నిన్ను సంహరిస్తాను. ఉగ్ర నరసింహ సాంవత నిన్ను సంహరించి ధర్మస్థాపన చేస్తాను. నేటితో ఈ రాజ్యానికి పట్టిన పీడ విరగడైంది. భూమాత వికసించింది. భారతీయ వీరులారా, సైనికులారా, స్వేచ్ఛ అనేది ఒక వరం. దానిని స్వీకరించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఎన్నో సామ్రాజ్యాలను జయించాము. మన మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించాము. ధరణి మాత కోసం పాటుపడ్డాము. స్పందన కోటను కూడా నా మిత్రుడు తానాజీ సహాయంతో మా తల్లి జిజియాబాయికి కానుకగా సమర్పిస్తున్నాను. ఈ యుద్ధంలో అత్యంత విషాదం. నా ప్రాణమిత్రుడు తానాజీ మరణించాడు. కానీ స్పందన కోటను శత్రురాజ్యం నుంచి తిరిగి ఇచ్చాడు. స్పందన కోటకు సింహగఢ్ కోటగా ఈ రోజు నుంచి పిలువబడుతుంది. మన దేశానికి స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్ర ఫలాలను మనం అనుభవించే రోజు వచ్చింది. యుక్తి అనేది విద్య నుంచి వస్తుంది. ప్రతి ఒక్కరూ విద్య నేర్చుకోండి. విద్యకు కావాల్సిన అన్ని వసతులు ఈ రాజ్యంలో స్థాపించబడతాయి. ప్రతి ఒక్కరూ యుద్ధం నేర్చుకోండి, యుద్ధ విద్యను నేర్చుకోండి. ప్రతి ఒక్కరూ యుద్ధ వీరులై దేశమాత కోసం పోరాడండి, స్వతంత్రం కోసం పోరాడండి. మనమంతా ఒకే జాతి బిడ్డలము. మనమంతా భారతీయ సహోదరులం. మరాఠా యోధుడిగా, సహన నాయకుడిగా, వ్యూహాత్మకమైనటువంటి యోధుడిగా, అంతకు మంచి వ్యూహకర్తగా ఈ ఛత్రపతి శివాజీ పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా, ఆ పేరు తలచిన విన్నా శరీరం రోమాంచితమై గర్వంతో పొంగే విధంగా ప్రజలందరినీ కన్నబిడ్డలాగా పరిపాలన చేస్తానని ప్రకటిస్తున్నాను. మీరంతా నన్ను శివాజీ మహారాజుగా గౌరవిస్తున్నారు. కానీ నేను మీ సేవకుడనని ఈ సభాముఖంగా సగౌరవంగా చెప్తున్నాను. భరతమాత ముద్దు బిడ్డలారా, ఏకం కండి. ధర్మస్థాపన చేయడానికి ఏకం కండి. భారతీయను చాటి చెప్పండి. జై భవానీ, జై భవానీ, జై బోలో భారత్ మాతా की, జై బోలో భారత్ మాతా की, జై బోలో భారత్ మాతా की.